కోసికి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో బెదిరింపులు జరిగాయంటూ గురువారం తేజ న్యూస్ టీవీలో ప్రసారమైన వార్తపై ఆదోనికి చెందిన ఓ డాక్యుమెంట్ రైటర్ కుమారుడు మీడియా ముందుకొచ్చి స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. తాము రాసుకున్న డాక్యుమెంట్లో సర్వే నంబర్ 989A ఉండాల్సిన చోట పొరపాటున A1 గా ప్రింట్ కావటం జరిగిందని తెలిపారు. ఆ కారణంగానే గురువారం రిజిస్ట్రేషన్ జరగలేదని, తప్పును సరిచేసి ఈ రోజు సరియైన డాక్యుమెంట్ తో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నామని చెప్పారు. తాము ఎటువంటి బెదిరింపులకు పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే గురువారం సబ్ రిజిస్ట్రార్ తమ డాక్యుమెంట్లను పరిగణలోకి తీసుకున్న వివరణ కోరుతున్న సమయంలో అక్కడ ఉన్న ఓ ప్రైవేటు వ్యక్తి అనవసరంగా తమపై దుర్భాషలాడారని ఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రైవేటు వ్యక్తుల సహకారంతో వసూళ్లు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇలాంటి చర్యలను ప్రభుత్వం అరికట్టాలని మీడియా ముందు వాపోయారు. మీసో ఆఫీస్కి వెళ్ళి స్వర్ణ పంచాయతీ యొక్క ఆన్లైన్ బిల్ తెచ్చినప్పుడు అందులో సర్వే నెంబర్ 968 అని వచ్చింది. అందులో తప్పు ఏమిటంటే ఏ అనేది ఒకటే తప్పు, 1 అనేది తీసేసి ఏ అనేది పెట్టాలి. 989 డాక్యుమెంట్ రాదని. ఇప్పుడు మీ సమస్య సబ్ రిజిస్టర్ పైన లేకపోతే సబ్ రిజిస్టర్ పైన కూడా ఉంది, ప్లస్ ఇతను ప్రైవేట్ క్యాండిడేట్ ఎవరు, ఇతను చాన్ భాష. ఇక్కడ మెయిన్ తప్పు వచ్చేసి చాన్ భాష. అది అతను ప్రైవేట్ వ్యక్తి ఉన్నప్పుడు అతనికి ఎటువంటి హక్కు లేదు. సబ్ రిజిస్టర్ తో వాగ్వాదం చేస్తున్నప్పుడు సబ్ రిజిస్టర్ మనం అడిగిన ప్రశ్నకి జవాబు ఇవ్వాల్సింది. అతన్ని ఉద్యోగమే అది. మనకు వచ్చిన క్వశ్చన్ కి డౌట్ క్లియర్ చేయాల్సిన వాల్యుయేషన్ మీద 1% కట్టాలి అన్నారు. 1% అంటే దాని అమౌంట్ ఎంత ఉండొచ్చు? మినిమం ఆస్తికి వచ్చిన మార్కెట్ విలువ మీద 1%. ఇప్పుడు మీకు మీ దగ్గర ఉన్న ఆస్తి విలువలో ఎంత? 5,75,000 ప్రకారం వేసుకుంటే 5,750 రూపాయలు 1%. ఈ అంశంపై కోసికి సబ్ రిజిస్టార్ బజారప్పను మీడియా వివరణ కోరగా గురువారం డాక్యుమెంట్లో సర్వే నంబర్ తప్పుగా ఉండటంతోనే రిజిస్ట్రేషన్ చేయలేదని తెలిపారు. అయితే ఈ రోజు సరియైన సర్వే నంబర్తో డాక్యుమెంట్లు తీసుకురావడంతో రిజిస్ట్రేషన్ పూర్తి చేశామని స్పష్టం చేశారు. గురువారం జరిగిన ఘటనలో ఆదోని నుంచి వచ్చిన వారిపై ఎలాంటి దాడులు జరగలేదని తెలిపారు. తమ కార్యాలయంలో ఎవరితోనూ అదనపు కమిషన్లు లేదా డబ్బులు తీసుకోవటం లేదని స్పష్టం చేశారు. ఎవరికైనా తాము డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుని ఆన్లైన్లో చలాన్ చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుని వెసులుబాటు ఉందని తెలిపారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే న్యాయం చేస్తామని కోసిగి సబ్ రిజిస్ట్రార్ బజారప్ప మీడియాకు తెలిపారు. నేను రాసిస్తాను. పోనీ సార్, ఏమన్నా ఇప్పుడు ఎక్కువ అమౌంట్ తీసుకున్నారని తెలిసే వాళ్ళపై మీరు ఏమన్నా చర్యలు తీసుకుంటారా? వాళ్ళపై చర్యలు ఉంటాయి కదా. ఎవరు అంటే ఇప్పుడు వాళ్ళు అన్అఫీషియల్ అండి. డాక్యుమెంట్ రైటర్ అనేది అక్కడ వరకే, లోపల వరకు లేదు. మన దగ్గర చలాన్ వస్తుంది, చలాన్ ప్రకారం మనం చేస్తాం అంతే. అంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు వాటా అందుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అలాంటిది ఏం లేదండి. దీనికి సంబంధం ఏమి అని ఇది చేసి అడ్డుదిడ్డంగా మాట్లాడినారమ్మా. మీరేమో వాళ్ళని డబ్బులు డిమాండ్ చేసినారు, 1% డబ్బులు డిమాండ్ చేసినారని వాళ్ళు అంటున్నారు. ₹1 నేను డిమాండ్ చేయలేదు. ₹1 అడిగినట్టు నేను అడిగినట్టు ఎక్కడైనా ఎవిడెన్స్ చూపించమని చెప్పండి. నేను కానీ ఇంకెవరైనా కానీ మా ఆఫీసులో ఎవరైనా కానీ ₹1 అడిగినట్టు చూపించమనండి, నేను దానికి చెప్తా. మొన్న డాక్యుమెంట్ ఇది తప్పని చెప్పి పంపించిన డాక్యుమెంట్ మళ్ళీ ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసినారంట. అలా ఎలా జరిగింది సార్? మరి అంటే అది సర్వే నెంబర్, గ్రామకంఠం సర్వే నెంబర్ తీసుకొచ్చారు. ఈరోజు గ్రామకంఠం సర్వే నెంబర్, డోర్ నెంబర్ తీసుకొచ్చారు కాబట్టి చేసాము. మొన్న తీసుకొచ్చిన సర్వే నెంబర్ ఇది కాదా? అది కాదు. ఆ రోజు తీసుకొచ్చిన సర్వే నెంబర్ వేరే సర్వే నెంబరు, ఈ రోజు గ్రామకంఠం సర్వే నెంబర్ తీసుకొచ్చినారు కాబట్టి మనం చేసినాం. ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకొని కేసు బెదిరిస్తున్నారంటే వాళ్ళ వర్షన్ సార్. దానిపై మీరేమైతే ప్రైవేట్ వ్యక్తులు పెట్టుకొని ఎవరైతే బెదిరించలేదండి. ఇక్కడ ఉన్న పబ్లిక్ ఇది చేస్తారు అంత తప్ప ప్రైవేట్ వ్యక్తులు ఎవరేమి చేయలేదు. అంటే మీరు చాన్ భాషని అడ్డంగా పెట్టుకుని డబ్బులు అని చెప్పినాడు ఆయన. అది కాక దానికి సంబంధించిన 1% కూడా అడిగినారని నేను అడగలేదండి. ₹1 అడిగినట్టు చూపించమనండి చెప్పినాడు కాబట్టి. అట్లా కాదమ్మా, వాళ్ళు నేను అడిగినట్టు నేను మాట్లాడినట్టు